హాయ్, దిస్ ఇస్ బిఎస్ఆర్. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ ఎస్ఎన్టీ ఆన్లైన్కి స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం, ఎందుకు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే మన రాజ్యాంగము 26 నవంబర్ 1949 సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్తు ఆమోదించడం జరిగింది. 26 జనవరి 1950 సంవత్సరంలో రాజ్యాంగం అనేది అమలు ప్రారంభము కాబడింది. కాబట్టి రాజ్యాంగం అమలు కాబడినటువంటి జనవరి 26 ఈ సంవత్సరము మనము గణతంత్ర దినోత్సవముగా జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ చాలా ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట 1950 సంవత్సరంలో రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటి 1950 జనవరి 26న రాజ్యాంగానికి సంబంధించినటువంటి 395 ఆర్టికల్స్ ఉండేవి. 22 భాగాలు ఉండేవి. రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ ఉండేవి. 395 ఆర్టికల్స్ ఉండేవి. 22 భాగాలు పార్ట్స్ ఉండేవి. మరియు షెడ్యూల్స్ ఎన్ని ఉండేవి సార్ అంటే 8 షెడ్యూల్స్ ఉండేవి. ప్రస్తుతము మన రాజ్యాంగములో 470 ఆర్టికల్స్ ఉన్నాయి. 25 భాగాలు ఉన్నాయి. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇది గమనించండి. ఓకే, దీని తర్వాత మనం ఏమైనా నేర్చుకోవాలి సార్ అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా నేర్చుకోవాలి అంటే మనకు తెలుసు, రాజ్యాంగం రాయడానికి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని మనకు తెలుసు. రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం పిలుస్తామని మనకు తెలుసు. ఇంటర్ఫేస్ పాయింట్ లో వాడు అడుగుతున్నటువంటి బిట్ ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. ఏమడుగుతున్నాడు సార్ అంటే రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి 1950 జనవరి 26 నుండి ఢిల్లీలో మనం గణతంత్ర వేడుకలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రతిసారి ఏదో ఒక దేశానికి చెందినటువంటి అధ్యక్షులు లేదా ప్రభుత్వ అధికారులు ఎవరో ఒకరు మన గణతంత్ర దినోత్సవ వేడుకలకి అతిథిగా రావడం జరుగుతూ ఉంది. అందులో భాగముగానే మొదటిసారిగా అంటే 1950 సంవత్సరంలో జనవరి 26న ఎవరు సార్ అంటే సుకోర్నో అనే ఒక వ్యక్తి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సుకోర్నో ఎవరు సార్ అంటే ఇండోనేషియా అధ్యక్షుడు. మొట్టమొదటిసారిగా 1950 జనవరి 26న ఢిల్లీలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకి రావటం జరిగింది. దీని తర్వాత చాలా మంది వచ్చిండ్రు. రీసెంట్ గా అంటే 76వ రాజ్యాంగ గణతంత్ర దినోత్సవము ఢిల్లీలో జరిగింది. దానికి ప్రబోవో సుబియాంటో, ఈ ప్రబోవో సుబియాంటో ఎవరు సార్ అంటే ఈయన కూడా ఎవరు సార్ అంటే ఇండోనేషియా అధ్యక్షుడిగా మనం పిలుస్తాం. ఓకేనా? కాబట్టి మొదటిసారి ఎవరు వచ్చిండ్రు? సుకోర్నో, ఇండోనేషియా. 76వ గణతంత్ర దినోత్సవానికి ఎవరు వచ్చిండ్రు? ప్రబోవో సుబియాంటో, ఇండోనేషియా. మరి ఇప్పుడు జరిపించుకుంటున్నది ఏంటి? 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఉర్సులా వాన్ డెర్ లెయాన్, ఈయన ఎవరు సార్ అంటే యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు. ఇంకొక వ్యక్తి కూడా వచ్చిండు, ఆంటోనియో కాస్టో. ఈ ఆంటోనియో కాస్టో కూడా వచ్చిండు. ఈయన ఎవరు సార్ అంటే యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు. ఈయన కౌన్సిల్ అధ్యక్షులు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి వచ్చినటువంటి వాడు సుబోవో సుబియాంటో, ఇండోనేషియా. 77 అంటే ఇప్పుడు జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఉర్సులా వాన్ డెర్ లెయన్, రెండో వ్యక్తి ఆంటోనియో కాస్టో. వీళ్ళిద్దరూ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన వాళ్ళే. ఒకరు యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు, ఇంకొకరేమో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇవైనా అడగవచ్చు. మిత్రులారా గమనించండి, ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన ఎస్ఎన్టీ ఆన్లైన్లో బయాలజీలో క్రాస్ కోర్సు త్వరలో ప్రారంభమవుతుంది. ఎవరైతే క్రాస్ కోర్సుని పర్చేజ్ చేసుకుంటారో, కొనుక్కుంటారో, ఎవరైతే తీసుకుంటారో
వాళ్ళకి బయాలజీ ది బెస్ట్ మెటీరియల్ ఇన్ స్టేట్. ఈ రాష్ట్రంలో అత్యంత బెస్ట్ మెటీరియల్ని నేను మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తప్పకుండా క్రాస్ కోర్స్ అనేది ప్రారంభిస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరికైతే బయాలజీలో ఇబ్బందిగా ఉందో, ఎవరైతే బయాలజీలో బిట్లు మాకు కావాలని కోరుకుంటారో, మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం వినియోగించుకోండి. గణతంత్ర దినోత్సవ సందర్భముగా 100కి 100% మీకు బయాలజీ క్రాస్ కోర్స్ 199 రూపీస్కి మాత్రమే మన యాప్లో లభిస్తుంది. మీరు తీసుకోండి, అది త్వరలో ప్రారంభం కాబడుతుంది. థ్యాంక్ యూ.